ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న పోలీస్ అకాడమీ జంక్షన్. హైదరాబాద్ నుంచి కర్ణాటక బీజాపూర్ జాతీయ రహదారిని కలిపే విధంగా 136 కిలోమీటర్ల పొడవుతో జాతీయ రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఈ రోడ్డు మార్గం మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2010లో ముఖ్యమంత్రి రోసయ్య, ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా జాతీయ రహదారి అవసరాన్ని అప్పటి ముఖ్యమంత్రులు గుర్తించి కేంద్రానికి ప్రతిపాదించారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అప్పుడు నేను పార్లమెంట్ ఉన్నప్పుడు నేను రెడ్డి గారు, బుర్ర నరసయ్య గౌడ్ గారు ఎన్నో హైవేలు బీజేపీ ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది. కానీ చేసినా కూడా అన్ని వేరే జిల్లాలో అయితే ఆ శాంక్షన్ చేసిన రోడ్లు అయిపోయినాయి. కానీ మన జిల్లాలో కూడా ఒక రోడ్ శాంక్షన్ అయింది. అది హైదరాబాద్ బీజాపూర్ హైవే అని. అంటే అది మన ఆపా జంక్షన్ నుంచి అజీజ్ నగర్, మొయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి నుంచి బీజాపూర్ వరకు పోతుంది. ఆ రోడ్ మన పడమటి రంగారెడ్డి జిల్లాకి ఎంతో లాభం అవుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. ఒక్క హైవే లేనిది ఒక హైవే తీసుకొచ్చినాం మేము. దాన్ని ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు, వేరే హైవేలు కంప్లీట్ అయినాయి. దాని ఇంకో పెద్ద కథ ఉన్నది. కానీ కథ ఇడ్స్ పెట్టని పాలిటిక్స్ ఓడంటే నేనే తీసుకొచ్చిన, ఇంకోడంటే నిన్న మొన్న వచ్చిన నేనే తీసుకొచ్చిన, టీఆర్ఎస్లో వచ్చిన నేను తీసుకొచ్చిన. కానీ దీని వెనుక వాస్తవాలు కొంచెం చూద్దాము. దీంతో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా పోలీస్ అకాడమీ నుంచి చేవెళ్ల, మన్నెగూడ మీదుగా రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆమోదించింది. ఈ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. కానీ ఈ బీజాపూర్ హైవే అసలు నిజంగా శాంక్షన్ అయింది 2017లో. మేము ఎంపీలు ఉన్నప్పుడు ఏపీ జితేందర్ రెడ్డి గారు, బుర్ర నరసయ్య గౌడ్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీవీ పటేల్, నేను అప్పుడు శాంక్షన్ అయింది. అప్పుడు క్లియర్ అయినట్టు మేము ఉన్నప్పుడే 2017లో. తెలంగాణ పోలీస్ అకాడమీ కూడలి నుంచి చేవెళ్ల, వికారాబాద్ రోడ్డులోని మన్నెగూడ కూడలి వరకు జాతీయ రహదారిని NHAI 4 వరుసలతో రోడ్డు పనులను విస్తరించాల్సి ఉంది. ఈ రోడ్డును కర్ణాటకలోని బీజాపూర్ రోడ్డు మార్గానికి అనుసంధానం చేయాల్సి ఉంది. ప్రతిపాదనలు ఆమోదం పొందిన రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మారిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. శాంక్షన్ చేసినాక పని కావాలి కదా. వేరే జిల్లాల హైవేలు అయినాయి కానీ ఈ జిల్లాలో హైవే కాలేదు. ఎందుకు కాలేదని కొన్ని కారణాలు చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే నేషనల్ హైవేస్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇస్తారు. ఏదైతే 4 లేన్ హైవేస్ పెద్దగా ఉన్నాయో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా మంచి క్వాలిటీ చేస్తారు, నున్నగా లెవెల్గా చేస్తారు. వాళ్ళ స్టాండర్డ్స్ ఏవే ఉంటాయి. కానీ ఈ శాంక్షన్ హైవే ఇక్కడి నుంచి మొయినాబాద్, మన్నెగూడ వరకు, చేవెళ్ళ, మన్నెగూడ వరకు 4 లేన్ హైవే. అంటే దేశంలో ఎట్లా అయితే హైవేలు ఉంటాయో ఆ స్టాండర్డ్. కానీ మన్నెగూడ నుంచి ఇది అంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన్నెగూడ వరకు బీజాపూర్ ట్రాఫికే కాదు, వికారాబాద్, తాండూర్ ఆ ట్రాఫిక్ కూడా ఇట్లా ఏమవుతుంది. అయితే అక్కడ వరకు 4 లేన్ హైవే. దాని తర్వాత 3 లేన్ల హైవే. 3 లేన్ల హైవే ఏమో స్టేట్ గవర్నమెంట్కే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పిండ్రు. మీరే కాంట్రాక్ట్లు ఇచ్చుకోండి. అయితే కేంద్ర ప్రభుత్వం పైసలు తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చేసి దబదబ చేసేసింది. ఇప్పుడు దాదాపు 90% అది అయిపోయినట్టే. కానీ ఇదెందుకు చేయలేదు? ఇదే కోసం కదా. ఏది మన అజీజ్ నగర్ ఆపా జంక్షన్ టు చేవెళ్ళ టు మన్నెగూడ అదెందుకు చేయలేదు? అదే కోసం కదా. దానికి కారణాలు ఒకటేమో మనం గమనించాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పైసలు ఇస్తారు కట్టేయమని. ల్యాండ్ అక్విజిషన్, దానికి అవసరం ఉన్న భూమి అక్విజిషన్, అది బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయలేదు. ఈ అలైన్మెంట్స్ కూడా చక్కగా సర్వేలు చేసి చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు పోలీస్ అకాడమీ నుంచి 4 వరుసలతో జాతీయ రహదారి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీదుగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అయ్యే నిర్మాణ ఖర్చు 956 కోట్ల రూపాయల టెండర్ వేసింది. అంతేకాకుండా
ఈ రోడ్డు విస్తరణలో 135 హెక్టార్ల భూమిని 200 కోట్ల రూపాయలతో సేకరించారు. చేవెళ్ల బైపాస్ వద్ద కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. చేవెళ్ల నుంచి మన్నేగూడ మీదుగా రోడ్డు విస్తరణ పనులకు గ్రహణం పట్టింది. ఇది హైదరాబాద్ చేవెళ్ల వికారాబాద్ రోడ్. ఇది వెనకట నిజాం కట్టింది, దాన్నే వెడల్పు చేసుకుంటా వస్తుంది. ఇది రిచ్ లైన్ రోడ్, వంకర్ తింకర్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు హైవే చేసుకుంటారు. ఇగో రోడ్ పెద్ద అయింది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇట్లా ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. ఇది చూడు, రైట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ టర్న్. ఈ కర్వ్స్ అనే హైవే మీద కర్వ్స్ అయితే ఇవాళ రేపు కార్లు మొట్లైపు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ 100-200 మెంబర్స్ చచ్చిపోతుంది దీని మీద. హైవే అంటే స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇది వెనకట రిచ్ లైన్ రోడ్. మళ్ళీ రైట్ టర్న్ పోతున్నది చూడండి. దీని పంటే అన్ని మర్రి చెట్లు ఉండేది, ఇప్పుడు అన్ని కొట్టేసినట్టున్నది. ఇంకా దీన్ని వెడల్పు చేసి ఉన్నాయి కూడా పోతాయి ఒక మర్రి చెట్లు. రైట్ టర్న్ ఇక వెడల్పు చేసిండ్రు. యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయని టర్నింగ్స్ దగ్గర వెడల్పు చేస్తే ఇంకా ఎక్కువైతున్నాయి. ఎందుకంటే వెడల్పు చేసినందుకు ఇంకా ఫాస్ట్ పోతున్నారు. మన్నెగూడ మార్గంలో పురాతన కాలం నాటి మర్రి చెట్లను నరికేసి రోడ్లు వేస్తారనే ప్రచారంతో ప్రకృతి ప్రేమికులు ఉద్యమించారు. ప్రకృతిని కాపాడాలనే నినాదంతో ఆందోళన చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు చేపట్టే సమయంలో మర్రి చెట్లను నరికేందుకు వీల్లేదని కొందరు కోర్టుకెక్కారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న 915 మర్రి చెట్లు నరికేస్తున్నారని, అభివృద్ధి ముసుగులో ప్రకృతికి విఘాతం కలుగుతోందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు విన్నవించారు. మీరు గమనించవచ్చు, మంచి మర్రి చెట్లు ఉంటాయి, ఇటు అటు మర్రి చెట్లు ఉండి ఊడలు రాలుతుంటాయి, చాలా ఆనందంగా ఉంటుంది. వందలాది ఏళ్ళ మర్రి చెట్లు ఉంటాయి, అయితే నీడ కూడా ఉంటుంది. అది మంచి రోడ్ అండ్ దాన్నే వెడల్పు చేసుకుంటున్నారు. దూరదృష్టితోటి నిజాం అవసరం ఉందా అనుకంటే వెడల్పు పెట్టిండ్రు మర్రి చెట్లు. సో ఇన్ని ఏళ్ళు ఆ మర్రి చెట్ల మధ్య నుంచే పోతుండ్రు. ఇప్పుడు ఇంకా వెడల్పు చేయాలంటే అది కొట్టాలి. దాన్నే నేషనల్ హైవే చేయాలంటే దాన్ని కొట్టేసేయాలి. కానీ దాన్ని కొట్టేయని అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు రిచ్ లైన్ రోడ్లే అవసరం లేదు. ఇప్పుడు సిమెంట్, కాంక్రీట్ వచ్చింది. చిన్న వరదతోటి కల్వర్ట్లు కొట్టుకపోవు. నువ్వు ఇక్కడి నుంచి అజీజ్ నగర్ నుంచి చేవలకు చక్కగా రోడ్ అయ్యి. ఇప్పుడు రోడ్ ఎట్లున్నది చూడు, నక్షలు చూడు, ఇట్లా వంకర తింకర ఉన్నది. అట్లా కాకుండా చక్కగా వేయాలి రోడ్. చక్కగా వేస్తే రోడ్ ఏమవుతాయంటే తక్కువ డిస్టెన్స్ పోతాము. ఇప్పుడు 28 కిలోమీటర్లు పోయే బదులు 23 కిలోమీటర్లు 5-10 నిమిషాలు తక్కువ అయితే చక్కగా రోడ్ వేయండి. వంకర తింకర ఏం అవసరం ఉండదు. యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి, దబ్బున పోవచ్చు. మీరు ఇప్పటి వరకు సర్వే చేసి ఆ చక్కగా రోడ్ ఎందుకు చేయలేదు? అది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, మీ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అని. ఎందుకంటే మీరు ఇప్పుడున్న రోడ్ను బట్టి మీరు రియల్ ఎస్టేట్లు బాగా కొనుక్కున్నారు. ఇప్పుడు దాని పక్క నుంచి చక్క రోడ్ వేసేస్తే, లేకుంటే దాని మధ్యలో నుంచి చక్క రోడ్ వేసేస్తే, ఎప్పుడైతే రోడ్ ఫ్రంట్ భూమి ఉందో అది సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అయిపోతుంది, విలువ పడిపోతుందనో ఎందుకో ఇస్తలేరు అని రియల్ ఎస్టేట్ కారణం పెట్టుకోకండి. మీరు చక్క రోడ్ వేయాలి. అయితే నేను ఇదే చూపెట్టుకుంటా చెప్పిన చక్క రోడ్ వేయాలంటే ఇప్పుడు ఇట్లుందనుకోండి రోడ్, లేకుంటే ఇట్లుందనుకోండి రోడ్, ఇట్లా మధ్యలో నుంచి వేస్తే ఈ మధ్యలో భూమి కొనాలి. కానీ ఈ రోడ్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇది అక్విజిషన్ చేయవద్దు, ఇది మనకు మిగులుతుంది. చక్క రోడ్ చేస్తే యాక్చువల్లీ ఏమవుతుందంటే, నిజంగానే ఏమవుతుందంటే ఎంత అక్విజిషన్ చేస్తామో అంతకంటే ఎక్కువ మిగులుతుంది. 20-40 ఎకరాలు మిగులుతుంది. ఎందుకంటే ఈ కర్వ్డ్ రోడ్ వాడని అవసరం లేదు. ఇక్కడ యూత్ క్లబ్లోకి లేకుంటే ఇది ఎవరైతే రైతు దగ్గర భూమి అక్వైర్ చేసినో ఇది ఆ పాత రోడ్ ఇవ్వండి. అయితే ఇది ఏ విధానంగా చూసినా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు చేస్తలేరు నాకు అర్థమైతలేదు. అక్విజిషన్ పైసలు కూడా తక్కువ అవుతాయి, లేకుంటే అక్విజిషన్ పైసలు కట్టినా కూడా మనకు దాదాపు 20-40 ఎకరాలు ఎక్స్ట్రా మిగులుతుంది. దాంట్లో కమ్యూనిటీ హాల్లో, యూత్ క్లబ్లో ఏమో కట్టండి దాని మీద, లేకుంటే వేరే రైతులకు అని ఇవ్వండి. ఏదైతే ఎవరి రైతుల దగ్గర నుంచి ఈ భూమి గుంజుకుండ్రో ఆ రైతులకు ఆ మిగిలిన భూమి ఇచ్చేసేయండి. అయితే రైతులు కూడా ఏమి పరేషాన్ గారు, చక్క రోడ్ వేసుకోండి. ప్రకృతి ప్రేమికుల ఉద్యమాన్ని అర్థం చేసుకున్న కోర్టు రోడ్డు విస్తరణ పనులపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ చెట్లను కాపాడి రోడ్లు వేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ యంత్రాంగానికి గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. చెట్లు నరికివేతను తీవ్రంగా పరిగణిస్తామని గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. దీంతో 4 లేన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు స్తంభించిపోయాయి.
పర్యావరణాన్ని పరిరక్షించే చెట్లను నరికే అవకాశమే లేకుండా రోడ్లను అభివృద్ధి చేయవచ్చని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ఇంకోటి ఇట్లా చక్కగా రోడ్ వేస్తే ఈ పాత మర్రి చెట్లు ఆ బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి, వాటికి కొట్టని అవసరం లేదు. వాటి గురించి ఎంతోమంది బాధపడుతుండ్రు, అరే మన పాత చెట్లను కొట్టేస్తారు హైవే చేసి. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వము దీనికి 770 కోట్లు శాంక్షన్ చేసింది. ఇప్పటి వరకు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. ఆ అలైన్మెంట్ ఏదో వాళ్ళతోటి నేషనల్ హైవేస్ వాళ్ళతోటి మన R&B డిపార్ట్మెంట్ పనిచేసి ఓ అలైన్మెంట్కి వచ్చేస్తే ఇప్పటి వరకు అయిపోతుండే. పలు దప్పాల విచారణ అనంతరం మర్రి చెట్ల తొలగింపు వల్ల పర్యావరణంపై ఉండే ప్రభావాన్ని అంచనా వేయాలంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ట్రిబ్యునల్ ఆదేశించింది. నిపుణుల అంచనా కమిటీ అధ్యయనం చేసి NHAIకి నివేదిక సమర్పించింది. చేవెళ్ల, మొయినాబాద్ పట్టణాల వద్ద రోడ్డు విస్తరణలో ఇళ్లను తొలగించాల్సి రావడంతో ఆ 2 చోట్ల బైపాస్ రోడ్డు నిర్మించాలనుకున్నారు. దీంతో మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద ఉన్న 232 చెట్లను తొలగించాల్సిన పని లేకుండా పోయింది. కొన్ని మర్రి చెట్ల పరిరక్షణకు వీలుగా సెంట్రల్ మీడియం వెడల్పు తగ్గించామని, దానివల్ల 50 చెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా పోయిందని నివేదికలో పేర్కొన్నారు. మూడిమ్యాల అటవీ ప్రాంతంలో 393 మర్రి చెట్లకు ఎలాంటి హాని తలపెట్టబోమని నివేదికలో సమర్పించారు. మిగిలిన మర్రి చెట్లను తీసుకెళ్లి ఆధునిక పద్ధతుల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటామని గ్రీన్ ట్రిబ్యునల్కు ప్రతిపాదించారు. పర్యావరణానికి కలిగే ప్రభావంపై నివేదిక సంతృప్తికరంగా లేదని గ్రీన్ ట్రిబ్యునల్ విచారం వ్యక్తం చేసింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కాలక్రమంలో పెరిగిన రవాణా వ్యవస్థ, ప్రజల అవసరాలతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్లు సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాల్లో 2-3 మృత్యువాత పడుతూనే ఉన్నారు. తాజాగా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఎదురుగా ఢీకొన్న ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. పోలీస్ అకాడమీ, మన్నేగూడ మధ్య 5 ఏళ్లలో జరిగిన 720 ప్రమాదాల్లో ఇప్పటిదాకా 211 మంది మృత్యువాత పడ్డారు. 737 మంది కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రుల పాలయ్యారు. పురాతన కాలం నాటి రోడ్డు మార్గాన్ని విస్తరించడంతో ఎలాంటి ప్రయోజనం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. జాతీయ రహదారి హుందాగా ఉండాలి తప్ప వంకర టింకరగా ఉండడంతో ప్రయాణాలు సాఫీగా సాగవన్నారు. రోడ్డు విస్తరణ కంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని నేరుగా వేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం చొరవ తీసుకుని తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ మధ్య జాతీయ రహదారి ఏర్పాటు ప్రతిపాదనపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, మలుపులతో సంబంధం లేకుండా నేరుగా వాహనాలు ప్రయాణించే విధంగా రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే రోడ్డు ప్రమాదాలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.